ఏపీ సీఎం జగన్ పాలనపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విజయనగరం జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జగన్ విధానాన్ని తప్పుపట్టారు. జగన్ పాలనలో యువత నిర్వీర్యమైందని మండిపడ్డారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుపై కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నేతలు కేసీఆర్ ఒక చార్లెస్ శోభరాజ్, కేటీఆర్ హరీష్ రావులు బిల్లా రంగాలుగా పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో తోకతిప్ప, దయ్యాలతిప్ప, తిరుసుసమ్రు గ్రామాల్లో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంధ్రి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎన్నికల హామీల పేరుతో చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అర్హులైన అన్ని వర్గాల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తణుకు ప్రజల అభిష్టం మేరకు నూతన గ్రంథాలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. 10 లక్షల రూపాయల నిధులను కేటాయించడంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పద్మశ్రీ కృషిని ప్రశంసించారు. ఆధునిక హంగులతో డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దేందుకు తగిన నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ ఆదాపై ప్రజలకు అవగాహన పెంచాల్సిందిగా ఏపీ స్టేట్ ఎనర్జీ కన్వీనర్ మిషన్ ప్రతినిధులు అన్నారు. కడపలో విద్యుత్ పరికరాలను విక్రయించే వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. స్టార్ రేటెడ్ పరికరాల వినియోగంతో విద్యుత్ ఆదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాముదాయం అవుతుందని మిషన్ ప్రతినిధులు అన్నారు.